హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్ అండి. చాలా ఫేమస్ అయిన బిస్కెట్స్, ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. స్నాక్స్గా టీ టైంలో అలాగా చాలా టేస్టీగా ఉంటాయండి, సాల్టీగా అండ్ స్వీట్గా. ఈ రెసిపీని మనము ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ చేయగలిగే విధంగా గ్యాస్ మీద ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ అయితే చూద్దామండి. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ, ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ చూడండి. దానికి ఫస్ట్ మనము ఒక నీట్గా ఫ్రెష్గా ఉండే ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. దాంట్లో నేనైతే 100 గ్రామ్స్ బటర్ వేస్తున్నాను. ఈ బటర్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట ఉంచాలి. అలాగే 1 కప్ షుగర్ పౌడర్ వేయాలి. 100 గ్రామ్స్ బటరు అలాగే 1 కప్ షుగరు, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కింద ఇస్తాను. అలాగే చూసుకొని మీరు నీట్గా అయితే చేసేసుకోవచ్చు ఇంట్లో మీ క్వాంటిటీస్ చూసుకొని. అలాగే మీరు ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ కానివ్వండి, లేదంటే చాక్లెట్స్ కానివ్వండి, వీటన్నిటిని మీరు ప్రిపేర్ చేసిన పిక్స్ నాకైతే ఇన్స్టాలో పోస్ట్ చేయండి. నా ఇన్స్టా ఐడి కూడా మీకు లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో. చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు చేసిన పిక్స్ చూసి. అలాగే దీన్ని బాగా మెల్ట్ అయ్యేదాకా మనము 10 to 15 మినిట్స్ పడుతుందండి. చాలా బాగా స్మూత్గా క్రీమీగా రావాలి. అప్పటిదాకా అయితే మనం ఇలాగా స్పాచులాతో కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి క్రంచీగా చాలా టేస్టీగా అవుతాయి. సో మనము ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మనము మైదా యాడ్ చేసుకోవాలని. 2 కప్స్ మైదా, 1 కప్ వేయడము అది స్కిప్ అయిపోయింది. సో 1 కప్ లాగా అనిపిస్తుంది కదా, నార్మల్గా దీన్ని 2 కప్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ పౌడర్ అండి, ఇది 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటాయి. మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసేసేయచ్చు, నో ప్రాబ్లం అండి. అలాగే కార్న్ఫ్లోర్ కూడా 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేదు అంటే శనగపిండి వేసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నేను తీసుకున్న బటర్ అయితే అన్సాల్టెడ్ అండి, సో నేను 1/2 టీ స్పూన్ వేసాను. మీరు సాల్టెడ్ బటర్ తీసుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసాను. బేకింగ్ పౌడర్ లేదు అంటే బేకింగ్ సోడా, నార్మల్ సోడా ఉంటుంది కదండి ఇళ్ళల్లో వాడుకునేది, దాన్ని కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత ఈ పిండిని మొత్తం ఒక ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలండి. అలాగే బిస్కెట్స్ మాత్రం దయచేసి బయట కొనొద్దండి. అవి ప్రిపేర్ చేసే చూస్తే అస్సలు ఇంక మీ జీవితంలో బిస్కెట్స్ మీద విరక్తి వస్తుంది. అలా చేస్తారు బేకరీస్లో, వాటిల్లో అయితే కింద వేసి కలిపి అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుందండి బిస్కెట్స్ చేసే విధానంగా చూస్తే. నేను నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను. సో హెల్దీగా ఇలాగా ఇంట్లోనే మీరు యూస్ చేసుకోండి. అలాగే బయట డాల్డా యూస్ చేస్తారండి. డాల్డా అస్సలు మంచిది కాదు కదా. మనం ఇంట్లో చేసుకుంటే నెయ్యి కానీ లేదా బటర్ కానీ లేదా మిల్క్ కానీ ఇట్లా వేసుకొని చేసుకోవచ్చు. సో ఇట్లాగా ముద్ద మనము ఇలాగ ఇంచితే స్మూత్గా ఇలాగ విరిగినట్లుగా రావాలండి. ఇట్లా వచ్చింది అంటే మనకి పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది అనేసి అర్థము. దీన్ని ఇలాగైతే పక్కన ఉంచుకొని నెక్స్ట్ మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఇట్లా వేసుకోవాలండి. ఒక రౌండ్గా ఉండలు కట్ చేస్తే రౌండ్గా వచ్చేంతలాగా మనము ఇలా పెట్టుకొని ఒక బటర్ పేపర్లో దీన్ని చుట్టేసుకోవాలండి. చుట్టుకొని దీన్ని అయితే ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడు మనకి నీట్గా కట్ చేయడానికి బిస్కెట్స్ అయితే వస్తాయండి. చాలా డెలికేట్గా ఉంటుందండి పిండి. సో జస్ట్ అట్లా తగలగానే విరిగిపోతుంది పిండి. సో కొంచెం కట్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా అయితే కట్ చేసుకోండి. నేను లాస్ట్లో చూపించే బిస్కెట్స్ అయితే ఒక 4-5 మాత్రమే చూపిస్తున్నానండి. దేనివల్ల అంటే నేను జస్ట్ గ్యాస్ మీద బేక్ చేసినవి మాత్రమే చూపిస్తున్నాను. నేను మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టానండి బిస్కెట్స్, అవైతే మొత్తం మాడిపోయాయి. దేనివల్ల అంటే మైక్రోవేవ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. లాస్ట్ 2 టైమ్స్ నుంచి నేను కేక్స్ చేస్తుంటే కేక్స్ కూడా సరిగా బేక్ అవ్వలేదండి. లాస్ట్ టైం రెడ్ వెల్వెట్ కేక్ చేశాను, అది కూడా సరిగా బేక్ అవ్వలేదని నేను వీడియోలో చెప్పాను. నేను ఏం మిస్టేకో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తే ఓవెన్ మిస్టేక్ అండి అది. ఓవెన్ కొంచెం సౌండ్ వస్తుంది. అలాగే ఆ మొత్తం బిస్కెట్స్ 10 మినిట్స్కే మాడిపోయాయండి. సో అప్పుడు అర్థమైంది ఓవెన్ సరిగా లేదు అనేసి. సో అందువల్ల నేను జస్ట్ గ్యాస్ మీద బేక్ చేసిన మాత్రమే చూపిస్తున్నాను. చాలా ఈజీగా గ్యాస్ మీద కూడా బేక్ చేసుకోవచ్చండి. అలాగే ఓవెన్లో తీసుకునేవి ఓవెన్ ప్లేట్లో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి తీసుకున్నాను. అలాగే ఇది నార్మల్ ప్లేట్ అండి, దీనికి కూడా కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసి ఇలాగా పెట్టేసుకుంటున్నాను. ముందుగానే ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి. మనము
పెట్టే బౌల్ని. ఆ తర్వాత ఆ బౌల్లో చూస్తున్నారు కదా, ఇలాగా కింద ఒక గిన్నె ఉంచి పైన ఇలా పెట్టి పైన మూత గట్టిగా ఉండే మూత అయితే పెట్టుకోవాలండి. జస్ట్ మీరు లో స్లిమ్లోనే ఉంచుకోండి, లో టు హైలో కూడా వద్దండి, మీడియంలో కూడా వద్దు. మీకు అప్పుడే మీకు పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అనేవి కుక్ అవుతాయి. ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టైం ఒకసారి నేను కుక్ చేసినవి మాడిపోయాయి, ఎందుకంటే నేను మీడియంలో పెట్టాను, ఇప్పుడు లోలో పెట్టానండి. చాలా బాగా అయితే మనకి కుక్ అయ్యాయి. ఓవెన్లో అయితే ఎంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయో అలానే మనకి గ్యాస్ మీద చాలా ఈజీగా వచ్చాయండి. కింద బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యాయి అంటేనే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయినట్టండి. మనకి ఇలాగా పొయ్యి మీద చూసేటప్పుడు కొంచెం పైన మెత్తగా అనిపిస్తాయండి, కానీ చల్లారిన తర్వాత అవి గట్టిపడిపోతాయి. సో మనకి కింద బ్రౌన్గా అయ్యాయి అంటే కుక్ అయిపోయాయి అనేసి అర్థము. నెక్స్ట్ మనమైతే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇవైతే ఇలాగ రెడీ అయ్యాయండి. చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా సింపుల్గా చూస్తున్నారు కదా, ఇంట్లోనే మనము ఓవెన్ కూడా అవసరం లేకపోయినా కానీ ఇలాగైతే మనం చేసేసుకోవచ్చు. అలాగే నేను ఓవెన్లో పెట్టిన పిక్స్ కూడా ఎలా వచ్చాయో నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తానండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇంట్లో చేసిన బిస్కెట్స్. నేను మ్యాక్సిమం ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. చాలా బాధ అనిపించింది ఆ మాడిపోవడం వల్ల బిస్కెట్స్. ఫస్ట్ టైం ఇలా జరగడం అండి నాకు. నేను ఎప్పుడు ఇట్లా ఫెయిల్ అవ్వలేదు, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి కదా అనిపించింది ఈరోజు నాకు. ఇలా ఎందుకు అయిపోయాయి, అయ్యో పిల్లలు బాగా తినుండేవాళ్ళు కదా అనేసి అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత ఇదిగా అయిపోయాయో, చాలా బాధ అనిపించిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.